చాలా మంది అడిగే క్వెషన్ ఏంటిదంటే ఫిస్టులా చేయించుకున్న సర్జరీ చేయించుకున్నాక నాకు 2 సార్లు వచ్చింది సార్, 3 సార్లు వచ్చింది. మళ్ళీ సర్జరీ అవసరం అవుతుంది అని చెప్తూ ఉంటారు. మరి దానికి సమాధానము ఏంటి అనంటే, ఈ ఫిస్టులా సమస్య అనేది ఫస్టు అది ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఫిస్టులా సమస్య అనేది ఒక మలద్వారం వద్ద ఏర్పడినటువంటి ఒక చీము గడ్డ పగిలి దాని నుంచి చీము కారుతూ ఉంటుంది. పగిలిన చీము అనేది మలద్వారం లోపల నుంచి గాని రావచ్చు. లేకుండా మలద్వారం చుట్టూ ఉన్న ఒక 1, 1½ ఇంచ్ లోపల మనకు ఒక చిన్న హోల్‌లాగా ఏర్పడి దాని నుంచి చీము కారుతూ ఉంటుంది. ఈ చీము ఫస్ట్ చీము లోపల ఉన్నప్పుడు మనకు విపరీతమైన నొప్పి, జ్వరం వచ్చే అవకాశం ఉంది. ఒకసారి అది పగిలిపోయి చీము బయటికొచ్చినప్పుడు మనకు నొప్పి నుంచి రిలీఫ్ వస్తుందండి. చాలామంది అనుకుంటారు ఆ నొప్పి నుంచి రిలీఫ్ గాని ఫస్ట్ కారిపోగానే నాకు ఓహ్! ఇది ఆ చీము గడ్డ కరిగిపోయింది అనే ఉద్దేశంతోని కొన్ని రోజులు ఒక 1 వీక్ మెడిసిన్ వాడడం మానేస్తారు. కానీ అది మళ్ళీ ఒక 15 డేస్‌కు, 1 మంత్‌కు మళ్ళీ వస్తుంది. సేమ్ కొంచెం నొప్పిలాగా అనిపించి అది పగిలిపోయి కారుతూ ఉంటుంది. దానిలో చీము బయటికెళ్ళిపోయినంక అది పూర్తిగా నొప్పి తగ్గిపోతుందండి. మళ్ళీ మనకి ఏదైతే చీము జమ అవుతుందో అప్పటి వరకు మనకు ఎటువంటి సింప్టమ్స్ కలవన్నమాట. ఆ తర్వాత కానీ అది లోపట ఆ చీమగడ్డ పెరుగుతూ పోతూ ఉంటుంది. మనం లేట్ చేసినా కొద్దీ. కాబట్టి దీనికి ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఇంకొకటేందంటే సర్జరీ చేసుకున్నప్పుడు మళ్ళీ వస్తుందనే క్వెషన్‌కు సమాధానం ఏందంటే, ఈ ఏదైతే ఫిస్టులా ట్రాక్ ఉంటుందో ఇది యానల్ రీజియన్‌లో ఉన్న అంటే మలద్వారం ఉన్న రెక్టల్ గ్లాండ్స్ ఇన్ఫెక్టెడ్ వల్ల వస్తుంది. ఈ రెక్టల్ గ్లాండ్స్ ఇన్ఫెక్షను ప్లస్ మన స్ఫింక్టర్ మోషన్ కంట్రోల్ చేసుకోవాల్సిన స్ఫింక్టర్ మజిల్స్ ఈ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. ఈ వీటిని మనము డిస్టర్బ్ చేస్తే మనకు మోషన్ కంట్రోల్ పోతుంది కాబట్టి సర్జరీ చేసేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ ఆయుర్వేదం చెప్పిన క్షారసూత్ర ట్రీట్మెంట్‌లో ఈ ఏదైతే ట్రాక్‌ను ఇన్ఫెక్షన్‌ను క్షారసూత్ర అనే ఒక అద్భుతమైన ఒక టెక్నిక్ ద్వారా చేస్తాం కాబట్టి ఇది మోషన్ కంట్రోల్ పోకుండా మరియు మళ్ళీ రాకుండా పూర్తిగా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి.